నమస్కారం, ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈరోజు ఇక్కడ మల్కపేటలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే దానికి ప్రధాన కేంద్ర బిందువు అందరికీ మేమందరం గౌరవించే పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు చెల్మెడ ఆనందరావు గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న రమేష్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు అన్న మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు గౌరవనీయులు అన్న వినోదన్న గారు, మన ఈరోజు ఈ పాఠశాలలో దగ్గర ఉండి ఈ ఊళ్ళో ఈ పాఠశాలను ఇంత అందంగా దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టించిన గౌరవనీయులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవనీయులు కరీంనగర్ డైరీ చైర్మన్ గారు రాజేశ్వరరావు గారు, చొప్పదండి శాసనసభ్యులు అన్న రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, టెస్కాప్ చైర్మన్ గారు రవీందర్రావు గారు, వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ముందున్న మా మల్కపేట మరియు కోనరావుపేట మండలంలోని ఇతర గ్రామాల నుంచి కూడా విచ్చేసిన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పేరు పేరున పాత్రికేయ మిత్రులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. చక్కటి పాఠశాలను ఈరోజు లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవనీయులు పెద్దలు ఆనందరావు గారి ఆశీస్సులతో ఒక మాట ఈ గ్రామస్తులు అడగంగానే వెంటనే ఒప్పుకొని ఖర్చు విషయంలో రాజీ పడకుండా చక్కగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా నిర్మాణం చేసి మన ఊరు మన బడి కార్యక్రమంలో స్ఫూర్తివంతంగా ఇతరులందరికీ కూడా నిలిచినందుకు హృదయపూర్వకంగా వారికి చప్పట్లతో మనందరం కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వారి స్ఫూర్తితో ఇంకా చాలా మంది ముందుకు వచ్చి తమ తమ స్వస్థలం, తమ తమ జన్మస్థలం, తమ తమ క్షేత్రంలో మరి వారు కూడా ఈ విద్యా యజ్ఞంలో పాల్పంచుకోవడానికి ముందుకొస్తే తప్పకుండా మనం ఆశించిన ఫలితం ఆశించిన దానికంటే వేగంగా దక్కే అవకాశం ఉంటుంది. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని చిరస్మరణీయమైన విజయాలు ఇప్పటికే మనం అందుకున్నాం. విద్యుత్ విషయంలో, కరెంటు విషయంలో మీ అందరికీ నేను చెప్పాల్సిన పని లేదు. మొత్తం భారతదేశంలోనే ఈరోజు 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం మీకు తెలియంది కాదు. ఏమీ లేని కాడి నుంచి, రోజుకు 6 గంటలు కూడా కరెంటు ఇవ్వలేని కాడి నుంచి ఈరోజు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి చేరుకున్నాం. అదేవిధంగా వ్యవసాయం విషయంలో బ్రహ్మాండమైన పథకాలు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఈ మల్కపేట రిజర్వాయర్ లాంటి రిజర్వాయర్లు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, ప్రతి గ్రామంలో చెరువులు బాగు చేసుకోవడం, తద్వారా ఈరోజు వ్యవసాయ విస్తరణ జరిగింది. విద్యుత్ రంగం కూడా పూర్తి స్థాయిలో కుదురుకున్నది. తాగునీటి విషయంలో కూడా అద్భుతమైన విజయం సాధించినాం. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వము చేయని పని, ఇంటింటికి నీళ్లు నల్లాబెట్టి నీళ్ళిచ్చే పని చేసుకున్నాం. ఈ 3 ముఖ్యమైన రంగాల్లో ఇప్పటికే అద్భుతమైన విజయాలు సాధించినాం: తాగునీరు, సాగునీరు, వ్యవసాయము మరియు విద్యుత్తు. అదేవిధంగా సంక్షేమం విషయంలో నేను చెప్పాల్సిందేం లేదు, మీరే దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. 200 పెన్షన్ 2000 అయింది. కళ్యాణ లక్ష్మి లాంటి పథకం వచ్చింది. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే బ్రహ్మాండంగా ఈరోజు సంక్షేమం ప్రతి పేదవారి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి. ఇక మిగిలింది ఏంది అంటే మనకు 2 రంగాలు, ఒకటి విద్య, రెండవది వైద్యం. ఈ 2 మౌలిక రంగాల్లో మనం మరి ఆశించిన ప్రగతి సాధిస్తేనే సామాన్యుడికి సంతృప్తి ఉంటుంది అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు 7,300 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి అనే ఒక విద్యా యజ్ఞానికి శ్రీకారం చుట్టిన విషయం మీకు తెలిసిందే. 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనతో, ప్రతి పాఠశాలలో 12 వివిధ రకాల హంగులతో తరగతి గదులు కానీ, డైనింగ్ హాల్ కానీ, కిచెన్ షెడ్ కానీ, మన అధ్యాపకులకు ఒక స్టాఫ్ రూమ్ కానీ, డిజిటల్ తరగతి గదులు కానీ, కంపౌండ్ వాల్ కానీ, టాయిలెట్లు కానీ, అదేవిధంగా ఒక చక్కటి ఆవరణ, క్రీడా ప్రాంగణం, ఒక గ్రౌండ్ కూడా కలుపుతూ మొత్తం 12 రకాల హంగులతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చడానికి ఈ విద్యా యజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సంతోషం ఏమంటే నాకు తెలిసి బహుశా రాష్ట్రం మొత్తంలోనే మరి ఇంత వేగంగా ముందుకు వచ్చి కట్టుకొని పూర్తి చేసుకోబడ్డ మొట్టమొదటి పాఠశాల మన జిల్లాలో కోనరావుపేట మండలంలోని మల్కపేటలో ఉండడం మనందరికీ కూడా చాలా సంతోషం, మనందరికీ కూడా నిజంగా కూడా గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం 13 తారీఖు నాడు ప్రారంభం కాబోతా ఉంది.
విద్యా సంవత్సరానికంటే ముందే మనం ప్రారంభించుకోవాలి అనే పట్టుదలతో లక్ష్మీ నరసింహారావు గారు మరి చాలా రోజులుగా వారు నిజానికైతే నెల రోజుల కిందనే రమ్మని అడిగినారు. ఆనందరావు గారు స్వయంగా అడిగినారు, మీరు రావాలి, తప్పకుండా వచ్చి ఒక 2 గంటల సమయం ఇచ్చి మా వాళ్ళందరినీ కలిసి ప్రారంభించిపోమని చెప్పినారు. కానీ అనుకోకుండా కారణాంతరాల వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ మరి ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే బహుశా రాష్ట్రం మొత్తంలోనే మొట్టమొదటిసారి మంచి అత్యాధునికంగా ఇంత చక్కగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మరి చక్కటి పాఠశాల 2 కోట్ల రూపాయలతో పూర్తి చేసుకోవడం సంతోషం. మా జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉన్నారు, మా జిల్లా విద్యాధికారి ఉన్నారు. మీరందరూ కూడా ఆనందరావు గారు చెప్పింది మీరు విన్నారు. వారు ఏమన్నారంటే పక్క ఊరి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేంత గొప్పగా ఈ పాఠశాలను తీర్చిదిద్దండి. మేము వసతి నిర్మాణం చేసినాం కానీ అందులో ఉండవలసిన టీచర్లు, ఇంగ్లీష్ మీడియంలో చెప్పవలసిన పాఠాలు, వారికి కావలసిన పాఠ్యాంశాలు, వారికి కావలసిన ఇతరత్ర అవన్నీ కూడా సమకూర్చి మరి ఈ పాఠశాలను అద్భుతంగా నడపవలసిన బాధ్యత స్థానిక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీది, రాష్ట్ర ప్రభుత్వం అందని వారు చెప్పినారు. నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, తప్పకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాలోని మొట్టమొదటి పాఠశాల కాబట్టి మీరు కానీ డిఓ గారు కానీ ఇక్కడ ఏమైనా టీచర్ ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయడం, అదేవిధంగా పిల్లల్ని మోటివేట్ చేసి సాధ్యమైనంత వరకు ఎన్రోల్మెంట్ పెంచి ఇంగ్లీష్ మీడియం ఈ సంవత్సరమే స్టార్ట్ చేసి ఒక ఆదర్శ పాఠశాలగా దీన్ని నిలిపే దిశగా మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. నేను లక్ష్మణరావు గారిని నవ్వుతూ అడిగిన, మరి అంకుల్, నేను వారిని చాలా రోజుల నుంచి అంకులే అంటాను, నేను చాలా సంవత్సరాల నుంచి, అంటే నాకంటే వయసులో పెద్దోడేం కాదు కానీ అయినప్పటికీ అంకుల్ అన్నాడు అలవాటు అయిపోయింది. మరి అంకుల్ ఇంకా ఒక పాఠశాలతోనే ఆపుతెట్లా, ఇంకొకని కడతారా అన్న. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ 2 కోట్లతో బడి కట్టినా, ఆడ 3 కోట్లతో గుడి కట్టినా, అది కూడా అవుతున్నది, మొత్తం మా ఒక్క ఊర్లోనే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకేం చేయమంటావు అని అడుగుతున్నారు. వారికి అది 5 అచ్చా, గుడికి 5 ఇక్కడ 2 మొత్తం 7 కోట్లు పెట్టినా ఇంకేం చేయమంటావు అని అడిగింది. నేను వారిని కోరేది ఒకటే, మీకు ఇప్పుడే మీరు అన్నట్టు మీ స్వస్థలం ఇది, మీ సొంత ఊరిది, మీరు వ్యాపారం, విద్య, రకరకాల మరి దీనిలో బాటలో కరీంనగర్లో ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టిండొచ్చు, వ్యాపారం విస్తరించి ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఇది పుట్టిన గడ్డ, మీరే అన్నారు జన్మభూమి, మరి చాలా మంచి మధుర స్మృతులు మా నాన్నగారికి ఉన్న మా సొంత ఊరు కాబట్టి ఎంత దాకైనా చేస్తానే మాట మీరు అన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏమంటే మీకు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఉంది, మనం ఆల్రెడీ జిల్లాలో ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అనే ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారితో కూర్చొని, రమేష్ అన్నతో కూర్చొని, వినోద్ గారితో కూడా కూర్చొని ఈ జిల్లా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ఏదైతే మనం చేసినామో దానిలో మా కలెక్టర్ గారు కూడా చాలా చొరవ తీసుకొని 4 లక్షల పైచిలకు జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరిది మరి వారి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా తయారు చేసి కార్డులు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. మీకున్న మీ మెడికల్ కాలేజ్తో, మీకున్న మీ సౌలతులతో, మీ విద్యా వ్యవస్థతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో మొత్తం కోనరావుపేట మండలం, అవసరమైతే ఇంకా ఈ జిల్లాలోని వివిధ మండలాల్లో కూడా మీ సంస్థ ద్వారా ఇంకా సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా వైద్య సహాయం పేదలకు అందే విధంగా చేసినట్టయితే చాలా బాగుంటుంది. క్యాంపుల రూపంలో కానీ మా సర్పంచ్లందరూ కూడా, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటా ఉన్నారు, పేదవాడికి విద్యా వైద్యం ఏవైతున్నాయో ఈ 2 మనం కరెక్ట్గా అందించగలిగితే, మనం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మిగతా పనులన్నీ చేస్తున్నారు, కరెంటు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, సంక్షేమం కానీ, ఇండ్ల నిర్మాణం కానీ ఆదర్శవంతంగా తెలంగాణని భారతదేశంలో ముందు పెడుతున్నారు. ఈ 2 విషయంలో ఏదైతే కొంత ఇంకా జరగాల్సినంత జరగలేదు అనే భావన ఏదైతే మనలో ఉన్నదో అది తొలగిపోవాలంటే ఈ విద్యాయజ్ఞం జరగాల్సిందే. మరొక వైపు వైద్యం విషయంలో కూడా మీరు గనక చొరవ చూపినట్టయితే డెఫినెట్గా సంయుక్తంగా ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు మీ సహకారంతో ఇంకా వేగవంతంగా మిగతా నియోజకవర్గాల కంటే కూడా ఒక రవ్వ ముందుండే విధంగా మన జిల్లాని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా లక్ష్మణరావు గారికి, ఎందుకంటే చాలా వేగంగా, చాలా చొరవతో, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినారు. మరి మీ స్ఫూర్తితో మీతో పాటు చాలా మంది మీ మిత్రులు వారు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా, అదేవిధంగా ఈ స్ఫూర్తితో నేను మొన్న అమెరికా పోయినప్పుడు కానీ ఇంకా ఇతర దేశాలు పోయినప్పుడు కానీ కొంతమంది ఎన్ఆర్ఐ సోదరులు కూడా ముందుకు వచ్చినారు. మేము కూడా పాలు పంచుకుంటాం, మాకు 20 లక్షలు, 50 లక్షలు, 2 కోట్లు ఖర్చు పెట్టే స్తోమత లేకపోవచ్చు, 2 పాఠశాల తరగతి గదులు, 3 తరగతి గదులు కట్టిస్తాం, మరి మాకు కూడా మీరు సాయం చేయండి, మాకు కూడా సహకరించండి అని కోరినారు. ఇవాళ జానకీదేవి గారి పేరు మీద మీరు ఏ విధంగానైతే మీ తల్లి గారి పేరు మీద మీరు కట్టించినారో అదే పద్ధతిలో ఎవరికి వారు, వారి నాయనమ్మ పేరు కానీ, వారి అమ్మమ్మ పేరు కానీ, వారి తాతల పేరు కానీ, వారి ఇంకా కుటుంబ సభ్యుల పేరు కానీ, ఇంకా ఇతర పెద్దల పేరు కానీ
వారు కూడా తీసుకొని కట్టిస్తే బాగుంటుంది. నేను కూడా మా నాయనమ్మ గారి ఊరు, మా నాయనమ్మ సొంత ఊరు కోనాపూర్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గంలో ఉంది. అక్కడ నేను కూడా ఒక పాఠశాల కట్టిస్తా ఉన్నాను. అది కూడా ఒక 2 కోట్ల రూపాయలతో మరి బ్రహ్మాండంగా అది కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మా అమ్మమ్మ ఊరు మా చొప్పదండి ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉన్నారు, రవిశంకర్ గారు. అక్కడ కొదురుపాక గ్రామం, అక్కడ కూడా ఒక పాఠశాల మరి అక్కడ కట్టించి ఇచ్చే బాధ్యత కూడా నాది. దాంతో పాటు ఇంకా చాలా మంది మిత్రులు ఇదే రకంగా ముందుకొచ్చినట్టయితే వారి వారి కుటుంబ సభ్యుల పేరు మీద గనక కొంత ఇతోధికంగా ఈ మన ఊరు మన బడిలో పాల్గొనడానికి ముందుకొచ్చినట్టయితే లక్ష్మణ్ రావు గారు స్ఫూర్తిగా తప్పకుండా మిగతా కార్యక్రమాలు కూడా చేయొచ్చు. నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా ప్రత్యేకంగా, రమేష్ అన్న మీరు ఈ రోజు కాదు 90వ దశకంలోనే మీరు ఆనాడు సేవ్ సంస్థ ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు ఈ ప్రాంతంలో సిరిసిల్ల జిల్లాలో మీరు చేసినారు. అటు సిరిసిల్ల నియోజకవర్గం కానీ ఇటు వేములవాడ నియోజకవర్గం కానీ ఇప్పుడు కూడా గట్టిగా మీరు ప్రయత్నం చేస్తే మీ మిత్రులు అదేవిధంగా లక్ష్మణరావు గారు లాంటి లక్ష్మీ నరసింహారావు గారు లాంటి పెద్దలు చాలా మంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. మనం కొంత కన్సర్టెడ్ ఎఫర్ట్ పెడితే వినోద్ గారు కూడా వారికి కూడా ఉండే మరి కనెక్షన్స్ కానీ వారికి కూడా ఉండే సంబంధాలు కానీ అన్ని కూడా వినియోగించినట్టయితే మొత్తం రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యా వైద్యం విషయంలో అగ్రభాగాన ఉండాలనే ఒక సంకల్పంతో అందరం కలిసికట్టుగా పనిచేసినట్టయితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇందులో ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా మనం ఆహ్వానిద్దాం. కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు కూడా చొరవ తీసుకోండి. ఎక్కడికక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు ఉన్నాయి, మన జిల్లాలో పనిచేస్తున్న ప్రముఖమైన కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయి. అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి ముఖ్యమంత్రి గారు 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. మన ఊరు మనబడి మనం కష్టపడితే అందులో సగం టైంలోనే పూర్తి చేసి మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే ఒక అరుదైన అవకాశం మనకుంది. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి మళ్ళొకసారి హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి. లక్ష్మీ నరసింహారావు గారికి, ఆనందరావు గారికి, మల్కపేట ప్రజలకి ఒక మాట మాత్రం నేను ఇస్తా ఉన్నా. ఈ రిజర్వాయర్ ఏదైతే కడతా ఉన్నామో ఆ రిజర్వాయర్ పూర్తి కాగానే స్వయంగా కేసీఆర్ గారే వచ్చి, ముఖ్యమంత్రి గారే వచ్చి ఇక్కడనే ప్రారంభిస్తారో ఆ రోజు ఇంకా మలక్పేటకు సంబంధించి, కోనరావుపేటకు సంబంధించి ఏమైనా పెండింగ్ విషయాలు ఉంటే, ఎందుకంటే మా సర్పంచ్లందరూ వచ్చిండ్రు, నాకు కూడా కనబడుతున్నారు ఇక్కడికి వెళ్ళి, వాళ్ళందరూ మరి మా కాయిదాలు ఎప్పుడు వస్తాయి, మా నిధులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారినే స్వయంగా జూలై మాసంలో లేదా ఆగస్టు మాసంలో తీసుకొచ్చి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించి ఈ వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన మిగతా సమస్యలు ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు ముఖ్యమంత్రి గారికి, మాకు అవన్నీ కూడా తీర్చే బాధ్యత మాది. ఆ విశ్వాసం ఉంచండి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, గౌరవనీయులు రమేష్ బాబు గారు చెప్పినట్టు ఇథనాల్ పరిశ్రమ మాత్రమే కాదు, ఆ ముంపు గ్రామాలకు ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. ఇంకా కొంతమందితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మిడ్మానేరు దగ్గర ఇతర ఆహార శుద్ధి పరిశ్రమలు, అక్వా కల్చర్ లాంటివి కూడా వస్తూ ఉన్నాయి. అందులో కూడా తప్పకుండా వేములవాడ నియోజకవర్గానికి సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించి ఇక్కడ ఉండే పిల్లలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, 6 గంటలకి ముఖ్యమంత్రి గారి సమావేశం నాకు, ఈశ్వర్ గారికి, వినోద్ గారికి హైదరాబాద్లో ఉంది. కాబట్టి దయచేసి ఎవరేం అనుకోవద్దు, ఎందుకంటే మరి అన్యదా భావించవద్దు, దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఎక్కువ సమయం గడపలేనని ఆనందరావు గారిని కూడా ప్రత్యేకంగా మన్నించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే నిజానికైతే ఇంటికి వచ్చి టీ తాగిపోమని చెప్పిండ్రు, కానీ ఉరకాల దయచేసి ఏం అనుకోవద్దని చెప్పి మళ్ళీ ఒకసారి ఆనందరావు తాతను కూడా కోరుతూ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, వారికి చప్పట్ల ద్వారా అందరూ కూడా అభినందనలు చెప్పాలని కోరుతూ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా తీసుకున్నటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మల్కపేట గ్రామంలో శ్రీమతి జానకీదేవి మెమోరియల్ ట్రస్ట్ పాఠశాలను ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి శ్రీ కేటీఆర్ గారికి, కొప్పుల ఈశ్వర్ గారికి, వినోద్ కుమార్ గారికి,